అండి వెల్కమ్ టు శ్రీ కిచెన్. చూడండి, ఇప్పుడు నేను జ్యూస్ చేస్తున్నాను. ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది. సపోటా జ్యూస్ చేస్తున్నాను అండి. ఇవాళ సపోటా జ్యూస్ చేస్తున్నాను కదా, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సపోటా మెయిన్. నేనైతే ఒక 10 స్పూన్ల పంచదార తీసుకున్నాను, ఒక పాల ప్యాకెట్. ఈ గ్లాస్ నీళ్ళు పోస్తాను. స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయొచ్చు, పాలతోనే తాగేసేయచ్చు. కావాలంటే ఇన్ని నీళ్ళే పోసుకోవచ్చు, లేదంటే తర్వాత ఇంకొంచెం కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. వీటిని చక్కగా కడిగేసి తోలు తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడే మెత్తగా అయినాయి. ఇది కొన్ని గట్టిగా ఉన్నాయి. పండిన వాటి వరకు తీసి ముక్కలు తీసి దాంట్లో వేసి జార్లో వేసేసి మిక్సీ పట్టడమే. సపోటా తొక్క తీసేసాను. ఇదిగోండి, ఇప్పుడు దీంట్లో వేసుకోవటమే. ఇప్పుడు ఈ గ్లాసు పంచదార ఇంకా తక్కువ తినేవాళ్ళు కావాలంటే తగ్గించుకోవచ్చు. తర్వాత దీన్ని మిక్సీ పట్టేసేసి, ఈ పాలు గట్టిగా ఉంది. ఇప్పుడు చూడండి, కొంచెం మెత్తపడింది. కొంచెం నీళ్ళు పోస్తున్నాను. ఇది మెత్తగా జ్యూసీగా అయింది. ఇప్పుడు దీంట్లో నేను పాలు వేస్తున్నాను. గడ్డగట్టింది అన్నమాట. దీన్ని ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టాలి. అయితే జ్యూస్ రెడీ అయిందనమాట. ఇది సపోటా జ్యూస్ రెడీ. ఇప్పుడు గ్లాసులోకి తీసుకొని సర్వ్ చేసుకొని తాగటమే. చూడండి వ్యూయర్స్, ఫైనల్గా సపోటా జ్యూస్ రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.